గాయ్స్, దిస్ ఈజ్ నాయిడ్స్కల్. అందరూ ఎలా ఉన్నారు అండి? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. శివరాత్రి సందర్భంగా నేనైతే అత్తిలి ప్రక్కనే ఉన్న నత్తారామేశ్వరంకి అయితే వచ్చానండి, రిలేటివ్స్ మెంబర్స్తో కలిసి. నేను ఎప్పుడు కూడా అత్తిల్లో ఉన్నా కానీ ఒక్కసారి కూడా నేను నత్తారామేశ్వరంలో ఆ శివయ్యని అయితే అస్సలు దర్శనం చేసుకోలేదు. సో ఈసారి కంపల్సరీ శివరాత్రికి నేను దర్శనం చేసుకోవాలి అని చెప్పి కంపల్సరీ అయితే ఫిక్స్ అయిపోయి నేను నా బ్రెయిన్లో అయితే వచ్చేసాను. క్రౌడ్ మాత్రం అస్సలు చాలా ఎక్కువ ఉన్నారండి, చాలామంది అయితే వచ్చారు దర్శనం కోసం. ఫైనల్గా మాకు టెంపుల్ తెలియదండి, ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి. సో మేము అలా వచ్చి టెంపుల్కి కూడా అయితే వెళ్ళిపోయాము. ఎంత టికెట్ తీసుకున్నా సరే అసలు ఆ క్రౌడ్లో కూడా చాలా టైం పట్టిందండి దర్శనానికి మాత్రం. ఆ ఒక్క సెకండ్ కోసం అంతసేపు వెయిట్ చేసామా అన్నది కూడా మేము అస్సలు అనుకోలేదు. దర్శనం కూడా చాలా బాగా అయింది. చాలామంది కూడా వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు, చూసారు. ఫస్ట్ టైం నేను టెంపుల్ చూశాను కదా, డెకరేషన్ కూడా చాలా బాగుంది. నాకు ఇది గోషన్ అది సంథింగ్ కోనేరు ఏదో అన్నారు, ఇది కూడా నాకు లిటరల్లీ చాలా బాగా నచ్చింది. ఆ సరౌండింగ్స్ కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ చాలా పీస్ఫుల్గా అయితే అనిపించిందండి. నాకు ఈ శివరాత్రి మాత్రం నిజంగా గుర్తుండిపోతుంది. టెంపుల్ మొత్తం చూసేసాము, కొంచెం సేపు పీస్ఫుల్గా అయితే టెంపుల్లో అలాగ కూర్చుని అయితే బయటికి అయితే వచ్చేసామండి. ఆ రథం ఊరేగింపు కూడా అయితే జరుగుతుంది అంటండి ఆఫ్టర్నూన్ టైంలో, కానీ మేము అప్పటి వరకు ఉండకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. మీలో ఎంతమంది నత్తారామేశ్వరంకి వచ్చారో నాకైతే కామెంట్ చేసేసేయండి. బాయ్, థ్యాంక్ యూ.